పండుగ వైకుంఠం ఆ తిరుమల కొండపై భక్తుల సముద్రం పోటెత్తింది. గోవింద నామస్మరణతో 7 కొండలు మారుమోగుతున్నాయి. అవును, మంగళవారం ఒక్కరోజే ఏకంగా 83,812 మంది భక్తులు ఆ శ్రీనివాసుని దర్శించుకుని పులకించిపోయారు. ముఖ్యంగా ఎలాంటి టికెట్లు లేని సామాన్య భక్తుల పాలిట స్వామివారి దర్శనం ఒక పెద్ద పరీక్షగా మారింది. ఉచిత సర్వదర్శనం కోసం వైకుంఠం కంపార్ట్మెంట్లన్నీ పూర్తిగా నిండిపోయి భక్తుల క్యూ లైన్లు కొండపై ఉన్న పవిత్ర శిలాతోరణం వరకు కిలోమీటర్ల మేర సాగాయి. ఉదయం 8 గంటల తరువాత లైన్లలోకి వెళ్లే భక్తులకు స్వామివారి రూపం కళ్లారా చూసేందుకు 15 నుండి 18 గంటల సుదీర్ఘ సమయం పడుతోంది. అయినా సరే ఆ పద్మావతీపతి దర్శనం కోసం సామాన్యులు అన్ని కష్టాలను భరిస్తూ వేచి ఉండటం భక్తికి నిదర్శనం. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనానికి 3 నుండి 5 గంటలు పడుతుండగా నిన్న ఒక్కరోజే 38,345 మంది భక్తులు స్వామికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల భక్తికి మురిసిన వెంకటేశ్వరుడి హుండీ ఆదాయం నిన్న ఒక్కరోజే 4,31,00,000 దాటింది. అలాగే 4,02,000 లడ్డూలు విక్రయించగా 2,70,000 మంది భక్తులు స్వామివారి పవిత్ర అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కొండపై రద్దీ ఎంత ఉన్నా ఆ 7 కొండలవాడి ముఖదర్శనం కాగానే భక్తుల అలసటంతా మాయమై పరమానందం సిద్ధిస్తుంది.